నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెండ నుంచి కొత్త సత్రం వరకు ఆయా గ్రామాలలో కావలి ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నరాముడిపాలెం, పెదరాముడిపాలెం ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు మేళతాళాలతోటి భారీ బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి బీసీల సత్తా చూపించాలని ఆయన తెలిపారు. తను ఎనుగబడిన వర్గానికి చెందినవాడని, చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇవ్వలేదని, ప్రతి ఒక్కరూ తనను గెలిపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సత్తా ఏంటో చంద్రబాబు నాయుడుకు తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పిఎస్ఆర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. ఇక్కడంతా కూడా ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా మా బంధువర్గం ఎక్కువ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ముఖ్యంగా మా అక్కజల్లు, మా ఆడపడుచులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్తలు బట్టి వెల్కమ్ ముగ్గులేసి చాలా కష్టపడి అందరికి వెల్కమ్ చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అలాగే మనకు ప్రతి గ్రామంలో కూడా మా బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి చాలా బ్రహ్మరథం పడతా ఉన్నారు. పంచాయతీలో పర్యటన చేస్తా ఉన్నాము, ప్రచారం చేస్తా ఉన్నాము. అయితే మా గ్లాస్ గుర్తు లాస్ట్ టైం కూడా నేను గ్లాస్ గుర్తు మీద పోటీ చేశాను. మళ్ళీ కూడా అదే గుర్తు నాకు రావడం చాలా సంతోషం. అయితే అందరూ కూడా గుర్తు తెలుసు, గుర్తు చెప్పకుండా అక్కర్లేదు, వాళ్ళే చెప్తా ఉన్నారు. మన గ్లాసు గుర్తుకే మన ఓటని ప్రజలే చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. గుర్తుకు మాకేం ప్రాబ్లం లేదు. బంపర్ మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. ప్రమాణమైన స్పందన లభిస్తా ఉంది. ఎందుకంటే నాకు ఈ మత్స్యకాయల గ్రామాలన్నీ కూడా సొంతంగా నా అన్నదమ్ములు, అక్కజల్లులాగా ఉంటారు. ఎన్నో రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతూ ఉంటాను, సొంత కుటుంబాలాగా ఉంటారు కాబట్టి నాకు చాలా ఆదరణ ఉంది ఇక్కడ. గతంలో అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి అందరూ తెలుసుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. ఈసారి అందరూ సుధాకర్ అంటే మన కుటుంబ సభ్యుడు, మన అన్నదమ్ముడు అనేలాగా నేను 2019 నుంచి చాలా సహాయక సహకారాలు కూడా అందించాను. అందరూ కూడా అందరూ బంధువర్గంలాగా ఉంటున్నారు కాబట్టి ఈసారి గెలుస్తాం. స్వతంత్ర అభ్యర్థులుగా రెండు పార్టీలు, ఒక పార్టీ అధికార పార్టీ, ఇంకో ప్రతిపక్ష పార్టీ 15 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వస్తే ఇక్కడ చూసారు కదా ఎంతమంది ఊరు మొత్తం ఇక్కడే ఉన్నారు. అంటే ఇక్కడంతా ఈ నియోజకవర్గంలో ఉన్నదంతా నా జాతి బిడ్డలు, నా జాతి కాబట్టి రెడ్డికి ఓటేసే క్వశ్చనే లేదు. డిపాజిట్లు కూడా లేకుండా పోతారని చెప్పని తెలియజేస్తా ఉన్నా. ఎవరు లేరు, అడిగేవాళ్ళు లేరు కాబట్టి ఆ రెడ్డికో ఈ రెడ్డికో ఓటేసే వాళ్ళు ఆ రెడ్డికి ఈ రెడ్డికి తగాదులు పెట్టుకుని విడిపోయి కూడా చేసినటువంటి ఘనత మా వాళ్ళకు ఉంది. కాబట్టి అమాయకంగా ఇంతకాలం గెలిపించారు. ఈ రోజు నుంచి అది జరగదు. బీసీలంతా ఏకమైపోయి రెడ్డిల్ని తరిమి కొట్టే రోజు దగ్గరకు వచ్చింది. ఓటు రూపంలో తరిమి కొడతారు, తరలు తీసుకొని కాదు, ఓటు రూపంలో తరిమి కొడతారు. మళ్ళీ ప్రచారం చేస్తారు, రెడ్లంతా తరిమి కొట్టేస్తాడంట మమ్మల్ని అని చెప్పని ప్రచారం చేసి కేసులు పెడతారు. పెట్టడం నాకేం బాగలేదు. మిమ్మల్ని అందరినీ కూడా ఓటు రూపంలో ఇంటికి పంపించే రోజు అది దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తాం.